ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి, మీ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న గ్రహస్థితి చూసుకున్నట్లయితే రాశిలోనే సంచరిస్తున్నాడు. రాశిలోనే రాశ్యాధిపతి ఉండడం అనేటువంటిది ఈ మాసము మరియు నెక్స్ట్ మంత్ కూడా ఏంటంటే రవి వచ్చి రాశిలో సంచరించడము, దాని తర్వాత వచ్చే నెలలో కుజుడు వచ్చి సంచరించడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మీరు ఇక్కడ మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ కొంతవరకు స్ట్రెస్, కొంత ఘర్షణ వాతావరణం వైపు వెళ్ళడం ఇటువంటివి ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఘర్షణ వాతావరణ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు ఫైనాన్స్ అనేటువంటిది ఆన్లైన్ త్రూ కానీ, అంటే ఆన్లైన్ అంటే అందరూ మరి ఈ బెట్టింగ్లు ఈ రకరకాలని అవి కాదండి. ఆన్లైన్ అంటే ఆన్లైన్లో డిజిటల్ మీడియా త్రూగా మీరు ఏదైనా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం. అలాగే ఇక్కడ వివాహ ప్రయత్నాలు మీకు కూడా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పనులు కొద్దిగా స్లో అవుతుంటాయి అంతే, అంతకుమించి మరొక ఇబ్బంది ఏం కాదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూల వాతావరణం ఉంది ఇప్పుడున్న గ్రహస్థితి కనుక చూసుకుంటే కుంభం వారికి ప్రధానంగా. మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలత వాతావరణం అనేటువంటిది ఉంది. కాకపోతే వివాహ ప్రయత్నంలో అనుకూలత ఉందని చెప్పుకున్నాం. కాకపోతే కొంతవరకు ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉండడము, మరియు ప్రేమించిన వారి మూలంగా వారితో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడడం మొదటి 2 రోజులు ప్రధానంగా. అంటే ఎవరైనా ఇష్టపడడం వల్ల వాళ్ళతో, అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో ఏదైనా చిన్నపాటి ఘర్షణ వాతావరణము, రుణాలు లభించడము. కొంతమంది చూడండి ట్రై చేస్తూ ఉంటాం మనం లోన్స్ కోసం, ఆ యొక్క లోన్స్ మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము. అదేవిధంగా కొంచెం ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, అంటే అది ఏదైనా అమ్మేయడం కానీ, షేరింగ్ చేసుకోవడం కానీ, ఇటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సి వస్తే ఒక్కసారి గణపతిని తలుచుకొని ఆ నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఏంటంటే తొందరపాటులో ఏదో ఒక్కోసారి మనం చూడండి, ఏదో ఆస్తి ఉంటుంది తాతగారిదండి, అక్కడెక్కడో ఉందండి, అది పెద్దగా ఎవరు చూసే నాదుడు లేడు, ఎవడు పండించుకోడు, ఏమీ ఉండదు, అక్కడ అమ్మేద్దాం అనుకుంటున్నాం, తక్కువ రేటుకి అమ్మేస్తాం. ఒక్కోసారి తీరా చూస్తే అది కొన్ని రోజులు పోయిన తర్వాత అయ్యో మనం అప్పట్లో లక్షల్లో అమ్మేసాం, ఇప్పుడు అది కోట్లు అయిందండి, కొంచెం ఓపిక పట్టాల్సింది కదా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు మీ తాతగారు ఆస్తికి సంబంధించిన అంశంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే ఉద్యోగ అవకాశాలు చక్కగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే బయట దేశాలకు వెళ్ళే విషయంలోని కాస్త ఖర్చుల విషయాల్లోని కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, కొంత గొడవ కూడా ఉంటుంది, ఎవరో వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళే కొంతమంది సహకరిస్తే కొంతమంది వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో ఉండేటువంటి పాపగ్రహాల యొక్క సంబంధం ఇదంతా కూడా. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణువుని, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్.
పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవాను బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం అనేందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.